చంద్రబాబు నాయుడు గారు అడ్డంగా దొరికింటేనేనా చంద్రబాబు నాయుడు గారిని నరేంద్ర మోడీ గారు రానికుండా చేసింది? దళితులను దారుణంగా కోసినందుకేనా నరేంద్ర మోడీ గారు దగ్గరికి రానింది? మరి రోడ్ల ప్రశాంత్ మోహన్ రెడ్డి గారు ఎందుకు అంత ఆవేశం? ప్రశాంతంగా ఉండండి. జైలుకి జైలుకి మధ్య ఎవరున్నారు? ఇవన్నీ మళ్ళీ ప్రస్తావన వచ్చేస్తాయండి, వాటి దాకా పోతాయి. మోహన్ రెడ్డి గారు మీరు ఆగి మళ్ళీ మాట్లాడతారు. ఇప్పుడు అమరావతి నుండి అనంతపురం వరకు 4 రోడ్డు కావాలని చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. మరి అడుగుతానే ఇచ్చమ్మగాళ్ళు ఇంతవరకు ఎందుకు పెట్టుకున్నారు? ఇవ్వకుండా ఎందుకు వేయలేదు ఇంతవరకు ఆ రోడ్డు? మీరు పెద్ద ఏదో కనకారాలు చేసే వాళ్ళు మాత్రం మీరేదో మీరు చెప్పిందే జరుగుతుంది అన్నట్టు, మీరు చెప్పేదే జరుగుతుంది అన్నట్టు జనం మిమ్మల్ని చూసి ఆదరిస్తున్నారంట. 0% 8% మీకుండేది ఓట్లు. మీరు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ కేసు ఉందని జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఎన్ని చేయాలనుకున్నా జగన్మోహన్ రెడ్డి గారికి భయపడలేదు, మీతో కలచలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారికి భయం ఉంది, తప్పులున్నాయి, కేసులున్నాయి కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మీతో కలుస్తున్నారు తప్ప చంద్రబాబు నాయుడు గారికి తెలుసు 0% ఓట్లు పోతాయని. కేసుల కోసం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మోహన్ రెడ్డి గారు నుంచి మొత్తం 4.5 ఏళ్ళ చదువుతూనే ఉన్నాను. 2 నిమిషాలు ఇలాంటి మీరు మాట్లాడుతున్నారని అప్పటి నుంచి మీరు దారుణంగా అసలు ఎవరు మాట్లాడించట్లేదు. మాట్లాడండి మిత్రమా, మాట్లాడండి మోహన్ రెడ్డి గారు. నేను చెప్పాల్సింది నేను చెప్తాను, మీరు అడగాల్సింది అడగచ్చు. మధ్యలో కల్పించుకుంటే రామ్ కుమార్ మీరు మాట్లాడండి. పొద్దున్నే ఎందుకు సార్ ఇది మాట్లాడండి. మేము వింటాం కానీ తమ్ముడు ఉపన్యాసాలు ప్రసంగాలు అంటే ఏంటి ఎక్కడికో వెళ్ళిపోతుంది కదా. మేము సమాధానం చెప్తాం. రామ్ కుమార్ గారు మీకు ఇస్తాను. ఇప్పుడు తిరుమల వెంకన్న సాక్షిగా తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో ఇదే ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఉపరాష్ట్రపతిగా దిగిపోయినటువంటి వెంకయ్య నాయుడు గారు, ఈ పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మళ్ళా నేను ముఖ్యమంత్రి అయితే రాష్ట్రాన్ని 30 సంవత్సరాల ముందుకు తీసుకువెళ్తానని చెప్పుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ కలిసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినారా లేదా? ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినట్టు బీజేపీ పాత్ర ఉంటే లేదా? సర్వనాశనం చేసినటువంటి వీళ్ళు కూడా ఇప్పుడు కలిసి వచ్చామంటే జనాలు ఉంటారు కానీ వీళ్ళని స్వాగతించి పూలమాలేసి భారతులు ఇస్తారా? వీళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినారన్న విషయాన్ని మర్చిపోయి మాట్లాడుతున్నారా? ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు ఇష్టం వచ్చేట్టు మాదే కానీ చెప్పిందే జరుగుతుంది అనుకుంటే అంత ఈజీనా? 4,50,000 కోట్ల రూపాయల సరాసరిగా జనానికి అందించినటువంటి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి ఇంత నిజాయితీగా అందించినటువంటి ముఖ్యమంత్రులు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. జగన్మోహన్ రెడ్డి గారు కరోనా వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో వాలంటరీ వ్యవస్థ పెట్టి బ్రహ్మాండమైనటువంటి పరిపాలన సాధిస్తే ఆ వాలంటరీ వ్యవస్థను కూడా తప్పులు పట్టినటువంటి నీచ సంస్కృతి కలిగినటువంటి రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయంటే ప్రజలు పేద బడుగు బలహీన వరాలు కొడుతున్న వీళ్ళని చూసి ఇలాంటి వ్యక్తులందరూ మళ్ళీ రాజకీయాల్లో కలిసి ఉమ్మడిగా జగన్మోహన్ రెడ్డి పనిచేసినటువంటి శ్రీనివాస్ రెడ్డి గారు హోదా గురించి ఇంకొక మాట మీరంటే మళ్ళీ ఆయన ఒకరు అంటారు. ఏం వేస్ట్, మీరేం మాట్లాడినా వేస్ట్. ఏం బీజేపీకి ఇక్కడ పసే లేదు, పందన లేదు, మిమ్మల్ని పట్టించుకోరు, మీ మాట విలువ లేదు. మిమ్మల్ని ఎన్ని మాట్లాడినా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ చెప్పే మొన్న అసెంబ్లీలోనేమో బీజేపీకి అసలు పైన పూర్తి మెజారిటీ వచ్చేసింది, లేకపోతే ఇంకేముంది నేను తీసేస్తానంటారు. మళ్ళీ పైకి వెళ్ళి కాళ్ళ మీద పడతారు, ఇక్కడికి వచ్చి దండాలు పెడతారు. ఇక్కడ ఏంటంటే మీరు ఏం పడితే అది మాట్లాడుతూ ఉంటారు. ఎందుకు సార్? ఏమంటే ప్రత్యేక హోదా అనేది మీకు తెలీదా? ఈ 4 ఏళ్ల నుంచి ఏం చేశారు? ఇన్నిసార్లు ఒమ్మున్నారు కదా సీఎం గారి దగ్గర. ఆ రోజు మీకు ఇవన్నీ తేవాలని మీకు తెలియదా? రామ్ కుమార్ గారు ప్రత్యేక హోదా ముగిసిన అంశం, దానికి సరిపడగా ప్యాకేజ్ ఇస్తాము, మీరు ఎంత కావాలంటే అంత వాడుకోండి. సాధ్యపడదని ఆర్థిక సంఘం చెప్పిన మీద మేము ఇచ్చాము. మీరు మళ్ళీ ఊరికే
ఊరికే ప్రజలను మభ్య పెట్టాలంటే ఒక మోహన్ రెడ్డి గారు, మీ please. ఇష్టం, మీరు Please. మభ్య పెట్టండి. మోహన్ రెడ్డి గారు, ఒక్క నిమిషం ఆగండి, 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 ఆగండి. కాదండి, ఇందాక మీరు కాదండి, కాదండి, కాదండి. నన్ను చెప్పనివ్వండి మోహన్ రెడ్డి గారు. రామ్ కుమార్ గారు ఆగండి. యాక్చువల్ వాస్తవానికి కాదు వెంకట్ గారు, కాదండి, వెంకట్ గారు. మధ్యాహ్నమో సాయంత్రం వారు ఒక రచ్చలు నిందేసినప్పుడు, ఉండాలి. దట్టు పొద్దు పొద్దున్నే PM గారి మనం- మీద నిందేసినప్పుడు నేను చెప్పాలి వెంకట్ గారు. ఒక్క నిమిషం ఆగండి, ఆగండి, ఆగండి. రైట్, రైట్. కాదు, శ్రీనివాస్ రెడ్డి, ఈ ఒక్క అంశం ఒక్కొక్కసారి చెప్పనివ్వండి, నేను మీకు ఇస్తాను, రామ్ కుమార్ గారు, చెప్పనివ్వండి. నేను మీకు ఇస్తాను, డీటెయిల్ గా ఇస్తాను. రైట్. శ్రీనివాస్ రెడ్డి గారు, దాదాపు రేపు మాపు అంటున్నారు, ఎన్డీఏలోకి చేరడం వల్ల లాభమా నష్టమా, లాభ నష్టాల బేరుజు ఏం చెప్తారు మీరు? ఏమంటారు మీరు ఎన్డీఏలో టీడీపీ చేరడం ద్వారా లాభ నష్టాలు బేరుజు వేసుకుంటుంది మీ పార్టీ, మీ అధినేత అందరికి ఫోన్ కాల్ చేస్తున్నారు, రకరకాల ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు. లాభ నష్టాల గురించి ఏం చెప్తారు? ఎన్డీఏలో చేరితే ఎట్లా, చేరకుంటే ఎట్లా?